రౌడీజంపై ఉక్కుపాదం మోపబోతూ ఉన్నారు హైదరాబాద్ పోలీసులు. నగరంలో 100 మంది నేరగాళ్లను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడానికి రంగం సిద్దమైంది. పీడీ యాక్ట్తో రౌడీలను జైళ్లకు తరలించనున్నారు పోలీసులు. హైదరాబాద్ లో నేరాలు నానాటికి పెరిగిపోతున్నాయి. దోపిడీ, దొంగతనాలు, మోసాలకు పాల్పడే నేరగాళ్లు, భూ కబ్జాదారులు, గుడుంబా డాన్లు, చైన్ స్నాచర్లు, డ్రగ్ మోటాలు, మనుషుల్ని అమ్మేసే కంత్రిగాళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఇలాంటి కేసుల్లో కరుడుగట్టిన నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తుంటారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి పీడీ యాక్ట్ ను అమలు చేస్తున్నారు. ప్రివెన్షన్ డిటెన్షన్ యాక్ట్ కింద ఓ ఏడాదికి నేరస్తుల ముందు నిర్బంధంలోకి తీసుకుంటారు. ఏడాది పాటు జైల్లో ఉంచుతారు. గతంలో స్నేక్ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు పీడీ యాక్ట్ ను అమలు చేశారు. ట్విన్ సిటీస్ లో 37,000 మంది నేరగాళ్లున్నట్లు పోలీసుల రికార్డులు చెప్తున్నాయి. వీరిలో 25,000 మంది అంతర్రాష్ట్ర నేరస్తులు. మిగిలిన వారిలో సగం మంది ఎక్కడున్నారో ఇప్పటికీ అంతు చిక్కటం లేదు. ఇది పోలీసులకు సవాల్గా మారింది. హైదరాబాద్ సిటీ పరిధిలో 373 మందిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు కాగా, వీరిలో వెస్ట్ జోన్ పరిధిలో 134 మందిపై పీడీ యాక్టులు ఉన్నాయి. సైబరాబాద్ లో 50 మంది రౌడీల్ని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. తరచూ క్వాడ్ సెర్చ్ ఆపరేషన్ చేసి దొంగలు, నేరగాళ్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేరుగా అడ్రస్సులు సేకరించి వారి కదలికలపై నిఘా పెడుతున్నామని చెప్తున్నారు పోలీసులు. జంట నగరాల్లోని 3 కమిషనరేట్ల పరిధిలో 100 మంది రౌడీలపై పీడీ యాక్టులు పెట్టడానికి జాబితాను సిద్ధం చేశారు. హైదరాబాద్, ఈస్ట్ సైబరాబాద్, వెస్ట్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో గత 5 నెలల కాలంలో 400 మంది క్రిమినల్స్ పై పీడీ యాక్టులు పెట్టారు పోలీసులు. జైలుకు వెళ్లిన వారిలో 200 మంది నేరగాళ్లకు త్వరలో ఏడాది కాలం పూర్తి కానుంది. 1-2 నెలల్లో వాళ్లు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిలో అత్యధికులు ప్రమాదకరమైన వాళ్లే కావడంతో జైలు నుంచి విడుదలయ్యాక వారిపై నిఘా పెడతామని చెప్తున్నారు పోలీసులు.